చేసి బాగుంటుంది. चक्षुषे नमो दिवे नमः पृथिव्यै सप्रदुसमां मे गोपाय एक सभ्या श्रीरंगनाथ महिषीं त्रिगमाश्रयामि ओम श्री लक्ष्मी वल्लभारंभां विग्रहां श्री नित्यमंगलम् निर्मोहन्दनच्च लक्ष्मीदमेतोणगुवे ज्वानस्थलो वेङ्कटेशः ऐमोत्तपन् रमज हन्मकुटं सदासम्बन्ध श्रीमकरकुण्डलदारगण्ड स्वामी दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन चान्द्रमानेन शिवेश्वरमणे अग्रे मुहूर्ते श्री महाविष्णु संवत्सरे उत्तरायणे वसन्तऋतौ वैशाखमासप्रीत्यर्थं नवान्निक ब्रह्मोत्सव दीक्षा कृतीता तत्पूर्वदिने सायान्ते अंकुरा అసలు వాళ్ళు యువతల పక్క పెట్టాలా శ్రీ శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి పరబ్రహ్మణ్య నమః. నెల్లూరుకే తలమానికమైనటువంటి దేవాలయాల్లో 3-4 దేవాలయాల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి దేవాలయంగా పేరుగాంచిన
వేదగిరి క్షేత్రంపై నరసింహకొండపై వేదగిరి క్షేత్రంగా పేరుగాంచినటువంటి శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం అతి ప్రాచీనమైన దేవస్థానం. కశ్యప ప్రజాపతి మహర్షి యొక్క తపోఫలంతో సప్త ఋషులు చేసినటువంటి మహాయాగంలో పూర్ణాహుతి నుంచి స్వామివారు జ్యోతి రూపంలో ఉద్భవించి వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు స్వాతి నక్షత్రం నాడు స్వామివారు ఇక్కడ వెలిశారు. ఈ క్షేత్రం సప్తయాగాలు చేసిన దగ్గర 7 కోనేరులు, అదేవిధంగా ఇంకా అవతల వైపుకో 3 కోనేరులు, కొండ కింద 1 కోనేరు, అటు మొత్తం ఇంచుమించుగా 11 కోనేరుల దాకా ఉన్నాయని ప్రాచీనంగా ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం వైశాఖ శుద్ర చతుర్దశి నాడు స్వాతి నక్షత్రంగా చూసుకుని అదే రోజున అనగా ఈ నెల 11వ తేదీ స్వామివారికి విశేషంగా బంగారు గరుడ వాహన సేవ నిర్వహించడం, ఇది ఒక ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆనవాయితీగా బ్రహ్మోత్సవాలు జరపడం. ఆ నేపథ్యంలోనే ఈ సంవత్సరం కూడా స్వామివారికి ఈ నెల 6వ తేదీ అనగా ఈ రోజు నుంచి అంకురార్పణతో మొదలై ఈ నెల 16వ తేదీ వరకు ఏకాంత సేవతో ముగిసేటట్టుగా మా అర్చక స్వాములు నిర్ణయించినటువంటి ముహూర్తం ప్రకారం స్వామివారికి బ్రహ్మోత్సవాలు ప్రారంభించాం. ఈ నేపథ్యంలో ఈరోజు అంకురార్పణతో మొదలై రేపు శేషవాహనోత్సవం, ఎల్లుండి హంసవాహనోత్సవం, అదేవిధంగా 10వ తేదీ ఇంపార్టెంట్గా 10, 11, 12, 13 తేదీల్లో చాలా విశేషంగా స్వామివారికి 10వ తేదీ హనుమంత వాహన సేవ, 11వ తేదీన బంగారు గరుడ వాహన సేవ చాలా విశేషమైంది. బంగారు గరుడ వాహన సేవ 12వ తేదీ రాత్రి 8 గంటల నుంచి స్వామివారికి తిరుకళ్యాణం, అదేవిధంగా గజవాహన సేవ 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మన కొండ కింద ఉన్నటువంటి స్వామివారి రథోత్సవం, రథంలో స్వామివారికి దివ్య రథోత్సవం జరుగుతుంది. ఈ నేపథ్యంలో భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వారి సోదరులు గిరిధర్ రెడ్డి గారు వాళ్ళ నేతృత్వంలో, అదేవిధంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారి సూచనల మేరకు మేము మా ఉత్సవ కమిటీ చైర్మన్ గారు అచ్యుత్ రెడ్డి గారు, అదేవిధంగా అచ్యుత్ శంకర్ రెడ్డి గారు, ఇదే విధంగా సభ్యులందరూ కూడాను ఎంతో భక్తి ప్రపత్తులతో ఈ స్వామివారి లోక కళ్యాణం కోసం చేసే ఈ కార్యక్రమాలని మా అర్చక స్వాములు ఎంతో వైదికంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమంలో మంత్రులు పాల్గొనేందుకు కూడాను ఉత్సాహంగా ఉన్నారు. ఇదే విధంగా డాక్టర్ నారాయణ గారు, ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కుటుంబ సభ్యులు కూడా వచ్చేందుకు సుముఖంగా ఉన్నారు. ఇదే విధంగా మేము భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా పారిశుద్ధ్యం, త్రాగునీరు, భక్తులకి శీఘ్రగతిన దర్శనం, అదేవిధంగా ప్రసాద విక్రయం కూడా దేవస్థానం తరఫునే మేము కూడా చేసేదానికి ఏర్పాటు చేయడం జరిగింది. విద్యుత్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కోనేరు దగ్గర కూడాను పారిశుద్ధ్యం అన్నీ కూడాను బాగుండేలా చూస్తున్నాం. ఇదే విధంగా భక్తులందరూ కూడాను మాతో సహకరించి స్వామివారి అమ్మవార్లని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని వారి యొక్క కృపా కటాక్షాల పాత్రలు కావాల్సిందిగా ప్రార్థనాపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నరసింహకొండ ఈరోజు నుంచి మొదలు దేవస్థానం వేదగిరి లక్ష్మీస్వామి బ్రహ్మోత్సవాలు మే 6 నుంచి మే 16 వరకు జరుగును. ఈరోజు మొదటగా అంకురార్పణతో మొదలైంది. ఈ నెల 10వ తేదీ హనుమంత సేవ, 11 గరుడ సేవ, 12 కళ్యాణోత్సవం,
13 రథోత్సవం జరుగును. ఈరోజు అంకురార్పణకి మన కోటారెడ్డి సేదారెడ్డి అన్నగారి సూచన మేరకు కోటారెడ్డి గిరిధర్ గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని పరిశీలించి వెళ్ళారు. ఈ 3 రోజులు ముఖ్యంగా హనుమంత సేవ, గరుడ సేవ, కళ్యాణోత్సవం, రథోత్సవం 4వ రోజు జరుగును. దీనికి భక్తులు ఎక్కువ మంది వస్తారు. దీనికి ఏర్పాట్లు, మంచినీటి సౌకర్యం, పారిశుద్ధ్యం ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయవలసిందిగా అన్నగారు ఆదేశించిపోయారు. మేము దాన్ని చూసే తప్పకుండా మా ఈఓ గారు, సిబ్బంది, మా టెస్ట్ బోర్డు సభ్యులు అందరం దాన్ని పర్యవేక్షించి దానికి ఇబ్బంది లేకుండా చేస్తామని ప్రజలు కోరుకుంటున్నాము. భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపాకటాక్షాలు చేయవలసిగా కూర్చున్నాం. ఓకే.